ఈ పెరాలసిస్ వచ్చిన పాప నిలబడడానికి తనలో శక్తిని కూడగట్టుకుని ట్రై చేసింది. కానీ పడిపోయింది. తన అమ్మ మళ్ళీ నిలబడు అని చెప్పింది. తను ఓకే అని మళ్ళీ పైకి లేచింది. కానీ తడబడి కింద పడినప్పుడు తన చేతికి గాయమైంది. అప్పుడు ఆ పాప వాళ్ళమ్మకి నాకు చేయి నొప్పిగా ఉంది అని చెప్పింది. కానీ వాళ్ళమ్మ జాలి చూపించలేదు. బదులుగా నిలబడు అని మళ్ళీ డిమాండ్ చేసింది. ఆ పాప పైకి లేచి నిలబడింది. తను చాలా బాధపడింది. తన తల్లి తనతో ఎందుకు ఇంత కఠినంగా ఉందో తనకు అర్థం కాలేదు. ఇలా పడుతూ లేస్తూ అర్ధరాత్రి వరకు ట్రై చేస్తూనే ఉన్నారు. అంతకుముందు వాళ్ళని చూసిన ఆ దారిన వెళ్లే వాళ్ళు ఆ పాప ఇంకా సాధన చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు కోపంగా తన మదర్ని అరిచి తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలి అనుకున్నారు. కానీ ఆ పాప వాళ్ళని ఆపింది. తన తల్లిని ఎవరూ ఏమనొద్దు అని, తన కోసమే ఇదంతా చేస్తుంది అని ఆ పాప చెప్పింది. ఆ పాపకి దెబ్బ తగిలింది చూసి వాళ్ళమ్మ నొప్పి తగ్గించాలని దానిపై సున్నితంగా ఊదింది. కానీ నెక్స్ట్ మినిట్లో ఆ పాప నిలబడట్లేదు అని తిట్టి, ఈ నైటు నువ్వు ఇంటికి ఒక్కదానివే నడుచుకుంటూ రావాలి అని చెప్పి తను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మనసులో ఆ పాప భయపడి చాలా ఏడుస్తూ ఉంది. వాళ్ళమ్మ నిజంగానే ఆ పాపని వదిలేసిందనుకుని ఆ పాప ధైర్యంగా లేచి అడుగులో అడుగు వేస్తూ ఇంటి సైడ్ నడిచింది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళమ్మకి సడన్గా ముక్కులో నుంచి రక్తం వస్తుంది. తనకి బోన్ క్యాన్సర్ అని తెలిసింది. తను మోకాళ్ళపై కూర్చుని తనని రక్షించమని డాక్టర్ని వేడుకుంది. కానీ డాక్టర్ నిస్సహాయంగా ఉన్నాడు. తన శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది. నొప్పిని తగ్గించే టాబ్లెట్లు టేబుల్పై ఉన్నాయి. అవి అందుకునే లోపు తను పడిపోయింది. ఆ పాప ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళమ్మ అప్పటికే పడిపోయింది. ఒక 1 వీక్ తర్వాత ఆ పాప ఎవరి హెల్ప్ లేకుండా నిల్చుంది. తన మదర్ కోసం వంట కూడా చేస్తుంది. తన ఎక్స్ హస్బెండ్ వాళ్ళమ్మని చూడటానికి వచ్చి ఆ పాప కోలుకోవడం చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. అతను మమ్మీ ఎక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ పాప మమ్మీ 1 వారం నుంచి లేవలేదు అని చెప్పింది. అప్పుడు తన ఎక్స్ హస్బెండ్ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె స్పృహ కోల్పోయి ఉండడం చూశాడు. తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ అతనికి నిజం చెప్పాలి అనుకున్నప్పుడు తను లేచి తను ఆకలితో స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పింది. దాంతో డాక్టరు తన జబ్బు గురించి చెప్పలేకపోయాడు. తర్వాత ఆ పాప కస్టడీ తీసుకుంటాను అని అగ్రిమెంట్ పేపర్స్ బయటకు తీశాడు. అతను ఆ పాపని తీసుకెళ్లాలి అనుకున్నాడు. తనకు సమయం దగ్గర పడిందని తెలిసి ఆమె ఒప్పుకుంది. కానీ ఆ పాప ఒప్పుకోలేదు. అప్పుడు ఆమె తన కూతురితో తనంటే ఇష్టం లేనట్లు, అసహ్యం అన్నట్లు నటించింది. అది తప్ప తనకు వేరే మార్గం లేదు. తన తల్లి అలా అనడంతో ఆ పాప ఇక మీద ఆశలన్నీ వదిలేసింది.